నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. రైట్ డీటెయిల్ చూస్తే తెలంగాణలో అవినీతి అక్రమాలు వసూలు తప్ప ఇంకేం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. భూభారతి భూహారతిగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి అయిందని విరుచుకుపడ్డారు. పేరు గొప్ప, ఊర్దిబ్బన్న చందంగా ప్రభుత్వ తీరుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తెచ్చిన సంస్కరణలు చెత్తగా ఉన్నాయన్నారు. భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పారు. ఇక భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో అన్నదమ్ములు ఆందోళనకు దిగారని హరీష్ రావు గుర్తు చేశారు. అటు భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదని ఎన్నికల ప్రచారంలో చెప్పిన అధికార పార్టీ నేతలు ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న రైతుల ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా అని నిలదీశారు. రైతు భూమి మీద రైతుకే హక్కు లేకుండా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి? రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయి? ధర్ని పేరు మార్చి తెచ్చిన భూభారత ఏమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది దరఖాస్తులు పెండింగ్ లో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లని నిలదీశారు. రిజిస్ట్రేషన్ల పేరిట మధ్యవర్తులు, ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల 7,000కు పైగా అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో అవినీతి అక్రమాలు వసూళ్లు తప్ప ఇంకేం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. భూభారతి భూహారతిగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు మంగళహారతి అయిందని విరుచుకుపడ్డారు. పేరు గొప్ప, ఊర్దిబ్బన్న చందంగా ప్రభుత్వ తీరుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తెచ్చిన సంస్కరణలు చెత్తగా ఉన్నాయన్నారు. భూమి రిజిస్ట్రేషన్, ఇతర భూ సమస్యలతో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని చెప్పారు.